ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి సోదరులారా. ధ్రువ్ రాఠీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. ధ్రువ్ రాఠీ ఆయనకు దాదాపు 2.5 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల వేళ ఒక అసలైన ఛాలెంజ్ విసిరిండు. నా దగ్గర 2,50,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వీళ్ళందరితోటి ఏ పార్టీకి మద్దతుగా ఉన్నో చెప్పుడు నేను మద్దతు ఇస్తా, కానీ కండిషన్స్ అప్లై అని చెప్పిండు. 8 కండిషన్స్ పెట్టిండు. రైతులకు శిక్షణతో పాటు రైతులకు సరైన విత్తనాలు, సబ్సిడీలు, ఏది మార్కెట్ ఇదంతా నిర్వహించాలని ఓవైపు, ఫ్రీ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫ్రీ క్వాలిటీ హెల్త్, ఈ అన్నిటినీ 8 పాయింట్లు తీసుకొచ్చి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అవకాశాలు ఏర్పాటు చేస్తాం అనేటువంటి ఒక 8 పాయింట్లతోని ధ్రువ్ రాఠీ మేనిఫెస్టో రిలీజ్ చేసాను. మేనిఫెస్టో రిలీజ్ చేస్తే దమ్ముంటే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి రాజకీయ పార్టీలకు అని బీజేపీ, శివసేన, ఉద్ధవ్ శివసేన, ఏకనాథ్ షిండే శివసేన, ఆ తర్వాత ఎన్సీపీ, అజిత్ పవార్ ఎన్సీపీ, ఆ తర్వాత శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్, ఇట్లా అన్ని పార్టీలకు ఛాలెంజ్ విసిరితే ఒక్క ఉద్ధవ్ ఠాక్రే పార్టీ, శివసేన అంటే ఇప్పుడున్నటువంటి కూటమి పార్టీ కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి పార్టీ యాక్సెప్ట్ చేసింది. ఈ 8టికి మాది గ్యారంటీ అని చెప్పింది. చాలా అద్భుతమైన వాస్తవానికి కూడా మహారాష్ట్రలో సేమ్ ఇక్కడి కథే, ఏపీ కథే, ఇక్కడ కథే. ఆడవాళ్ళు ఇంట్లో కూర్చున్నా 4,000 ఇస్తాం, ముసలోళ్ళకు 2,100 పెన్షన్ ఇస్తాం, వీళ్ళకి అది ఇస్తాం, వీళ్ళకి ఇది ఇస్తాం. ధ్రువ్ రాఠీ చాలా సీరియస్గా దాన్ని అనాలిసిస్ చేసి చెప్పిండు. సో నిజంగా చాలా గొప్ప ఇన్ఫ్లుయెన్సర్ ఆయన. పబ్లిక్ని అందరినీ కూడగట్టి పబ్లిక్ మేనిఫెస్టోని వదిలిపెట్టి దమ్ముంటిది యాక్సెప్ట్ చేయరు, మేము మద్దతు చేస్తాం అనేటువంటి చాలా గొప్ప ఛాలెంజ్ విసిరితే ఆయన కూడా వాస్తవానికి ఉద్ధవ్ ఠాక్రే ఇదే ఆ ఛాలెంజు వేకప్ అని చెప్పి మేల్కొండ అని చెప్పేసి ఇచ్చి ఉండే ఇప్పటిదాకా చూసిన అది యాక్సెప్ట్ చేసిరు. ఎవరు? శివసేన యాక్సెప్ట్ చేసింది ఉద్ధవ్ ఠాక్రేది. ఈ 8 క్వాలిటీలు నేను ఇవ్వగలుగుతాను, మా పార్టీది బాధ్యత అని చెప్పి వాళ్ళు చెప్పడంతో చాలా ఒక రకమైనటువంటి నాందేడు ఫోన్ చేస్తారు అయితే ఒక రకమైనటువంటి పబ్లిక్ని కూడగట్టి పబ్లిక్ ద్వారా పార్టీలకు ఛాలెంజ్ చేసి మాకు కావాల్సింది గిది, మీ ఇస్తా అన్నటువంటి ఈ ఫ్రీలు మాకొద్దు, మాకు కావాల్సింది ఎంప్లాయ్మెంట్ కావాలి, మాకు కావాల్సింది ఎడ్యుకేషన్ కావాలి, మాకు కావాల్సింది హెల్త్ కేర్ సెక్టార్ కావాలి. వీటన్నిటి మీద ఈ 8 పాయింట్లను ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్లకు నా దగ్గర ఉన్నటువంటి 2.5 కోట్ల మంది ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తా మీకు సపోర్ట్ చేయమని చెప్పిండు. దాంతో ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారిపోయింది మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ట్వీట్ చేసిండు, వీఆర్ యాక్సెప్టింగ్ యువర్ ఛాలెంజ్ అని చెప్పి చాలా గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారు అక్కడ. సో దాని ద్వారా ఒక మహారాష్ట్ర ఎన్నికలు 100% ఒక ధ్రువ్ రాఠీ యూట్యూబర్ డిసైడ్ చేయబోతా ఉన్నాడు. ఇదే ఫలితాల్లో మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఉచితాలు ఏమిస్తావు, ఎంత ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, కూర్చొని తింటే ఉబకాయం వస్తుంది, రోగాలు వచ్చి ఆగమైపోతారు. ఎంప్లాయ్మెంట్ కోరుకోర్రి, మేము పని చేయడానికి మా దగ్గర సత్తు ఉంది పని చూపించండి అని కోరుకోవడం తప్పు కాదు. ఈ ఉచితాలతోటి పుణ్యాత్ముడు కేసీఆర్ సురువు చేసిండు. ఓ నువ్వు ఏం కావాలని కూర్చో, ఓలేవు ఆడికి మన పేరు మీద అప్పు తెచ్చే ఇలా మీద నువ్వు కిడిచిపెట్టే. పోరడు పుట్టంగానే కేసీఆర్ కిట్టు, ఆయన ముడిగడేతందుకు వాడి పౌడరు, వాడి డైపరు ఆడికేను సురువుగా. మళ్ళా జర్ర బుడిబుడి అడుగులు వేయంగానే మీకోసం గురుకులం తయారు పెట్టినా అని చెప్పి అది అయిపోగానే మళ్ళా కళ్యాణ లక్ష్మి. ఇక ఒక్క కథ కాదు, శాత కాకపోతే పింఛన్
దేశంలో నిజంగా ఈ దేశం పట్ల ప్రేమ ఉండి దేశం గొప్పగా ముందుకు పోవాలంటే మానవ శక్తిని శ్రామిక శక్తిగా మార్చాలి. మానవ శక్తిని శ్రామిక శక్తిగా మార్చినప్పుడు ఉత్పాదకత పెరిగి దేశం డెవలప్ అవుతుంది. ఇది ఎక్కడిది కథ? మానవ వనరులు సద్వినియోగపడాలి. ప్రజలు కూడా మీరు ఆలోచన చేసుకోవాల్సింది, కష్టం చేసుకోవడానికి మీ దగ్గర రెక్కలు ఉన్నాయి, పని చూపించమని కోరుకోర్రి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది, అదే ఉత్తగా ఇవ్వచ్చు, కానీ పని చేయించింది మీతోటి, మీకు ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చింది యూపీఏ గవర్నమెంట్. ఇక ఈడ అట్లా లేదు కదా. అందుకోసమే ప్రజలారా మనకు కావాల్సింది హెల్త్ సెక్టర్ బాగా కావాలి, వ్యవసాయ రంగం బాగా కావాలి, గ్రామీణ కుటీర పరిశ్రమలు బాగుపడాలి, ఎంఎస్ఎంఈ ద్వారా వాళ్ళకి లబ్ధి జరగాలి. ఇవి జరిగినప్పుడు జరుగుతాయి తప్ప మనకు ఫ్రీగా ఎన్ని ఇచ్చినా కూడా సోమరిపోతలం అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. ఇది దేశం తెలుసుకోవాల్సినటువంటి నిజం. అందుకే ధ్రువరాటి చెప్పినటువంటి వీడియోను కూడా మీకు కావాలంటే అందులో మీ డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తా, మీరు చూడండి. యాక్సెప్ట్ కూడా చేసినారు దాన్ని, ఛాలెంజ్ని. ఇటువంటి ఛాలెంజే జరగాల. ఎందుకంటే ఒక్క సబ్స్క్రైబర్స్ని అడ్డం పెట్టుకొని మహారాష్ట్ర అలా ఏవనికి దమ్ముందిరా రారా అని చెప్పానంటే ఎంత పెద్ద మాట అది. 2 కోట్ల నిజంగా హ్యాట్సప్ టు ధ్రువరాటి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,